అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అదనపు కలెక్టర్ కీమియా నాయక్తో కలిసి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, నూతన రేషన్ కార్డులు జారీ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జనవరి 26 నుంచి నూతనంగా 4 ప్రభుత్వ కార్యక్రమాలు అమలుకు సంబంధించి పాటించాల్సిన విధి విధానాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కాన్ఫరెన్స్ లోని తీసుకున్నటువంటి నిర్ణయాలు, అలాగే ప్రభుత్వం జారీ చేసిన గైడ్ లైన్స్ తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ రైతు భరోసాకు సంబంధించి అధికారులు వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమో కాదో అని మాత్రమే పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. భూభారతి నుంచి వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి రైతు భరోసా జాబితా నుంచి సదరు లబ్ధిదారులను తొలగించాలని అన్నారు. రైతు భరోసా కింద ఏడాదికి ప్రతి ఎకరాకు 12,000 ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు పంట వేసినా వేయకపోయినా రైతు భరోసా అందుతుందని, రైతులతో అనవసరపు అపోహలు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రతి మండలంలోని తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి పర్యవేక్షణలో వ్యవసాయ విస్తరణ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్లు, మైనింగ్ అధికారులు సంయుక్తంగా పనిచేసి పట్టాదార్ పాస్ పుస్తకాలు డేటా గూగుల్ మ్యాప్, రెవెన్యూ మ్యాప్ వారీగా పరిశీలించాలని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ చేసిన భూములను, చెరువులను, కుంటలలో ఉన్నటువంటి భూములను డీమార్కింగ్ చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి, పరిశ్రమల అధికారి, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు సర్వే నెంబర్ల వారీగా అవ్వది భూములది డీమార్కింగ్ చేయాలని, పట్టణాలకు సమీపంలోని పరిశ్రమలకు భూములు, నాలా కన్వర్షన్ జరిగినటువంటి భూములు, లేఅవుట్ ఉన్న భూములు, ఎల్ఆర్ఎస్ దరఖాస్తు భూముల వివరాలు రైతు భరోసా నుంచి తొలగించాలని అన్నారు. రోడ్ల నిర్మాణానికి జరిగినటువంటి భూసేకరణ భూములు, మైనింగ్ కోసం అందించినటువంటి భూముల వివరాలను రైతు భరోసా నుంచి మినహాయించాలని, అర్హులైన ఏ ఒక్కరికి పథకం అందకుండా ఉండవద్దని, అదే సమయంలోని అనర్హులకు ఎవరికీ ప్రభుత్వ సహాయం అందవద్దని అన్నారు. భూమి లేని వ్యవసాయ కూలీలు కుటుంబాలకు ఏడాదికి 12,000 రూపాయలు 2 విడతలుగా అందించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించిందని, 2023-24 సంవత్సరానికి 20 రోజులు పనిచేసిన భూమి లేని రైతు కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. ఈ పథకం కుటుంబం యూనిట్ గా అందించడం జరుగుతుందని, వ్యక్తిగతంగా అందించే పథకం కాదని అన్నారు. ప్రతి రెవెన్యూ గ్రామాన్ని జీపీ వారీగా మ్యాప్ చేయాలని అన్నారు. జిల్లాలో 20 రోజులు ఉపాధి హామీ కూలీలుగా పనిచేసిన కార్మికుల జాబితాను తీసుకుని ఆధార్ కార్డు ట్యాగ్ ప్రకారం పరిశీలిస్తూ భూమి లేని కుటుంబాలను ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. గ్రామ సభల్లో ఎంపిక చేసిన జాబితాపై ఏవైనా అభ్యంతరాలు వస్తే ఎంపీడీఓ 10 రోజులలోగా పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సామాజిక ఆర్థిక సర్వే కింద మన సిరిసిల్ల జిల్లాలో 9,000 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు లేదని తెలిందని, మండలాల్లోని ఎంపీడీఓలు, పట్టణాలలో మున్సిపల్ కమిషనర్ నూతన రేషన్ కార్డుల జారీ పర్యవేక్షించాలని అన్నారు. గ్రామ లేదా వార్డు సభల ద్వారా అర్హులైన జాబితాన్ని ఆమోదింప చేసుకుని రేషన్ కార్డులను గణతంత్ర దినోత్సవం సందర్భంగా నూతన రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్వహించిన సర్వేలో భూములు కొన్న అత్యంత పేదలకు మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వచ్చిన దరఖాస్తులను మరొకసారి చెక్ చేసుకుని గ్రామాల వారీగా అర్హులను ఎంపిక చేసుకుని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆమోదంతో ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ తెలిపారు. జనవరి 16 నుంచి జనవరి 20 వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసి జనవరి 21 నుంచి జనవరి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం చేపడుతున్న 4 కార్యక్రమాల మార్గదర్శకాలు ఉద్దేశం ప్రజలకు వివరిస్తూ పథకాల అర్హుల జాబితాను ప్రజలందరికీ తెలిసేలా ప్రదర్శించాలని, ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతనే తుది జాబితా తయారు చేసి జనవరి 26 నుంచి 4 పథకాల అమలును ప్రారంభించాలని కలెక్టర్ అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డిఆర్డీఓ శేషాద్రి, డిఏఓ అఫ్జలీ బేగం, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వ్యవసాయ ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.